హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా మేము టూర్ వెళ్ళామని చెప్పాను కదండి. 20 డేస్ అయిపోతుంది. యాక్చువల్గా ఇప్పటికీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే చాలా డేస్ అయిపోతుంది, ఎడిటింగ్ కూడా అవ్వలేదన్నమాట. మేము బై రోడ్డే వెళ్ళామండి, ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా సరే బై రోడ్డే వెళ్ళాలని ఫస్టే డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే బై రోడ్డు వెళ్ళామనుకోండి, మనకి ఎక్కడ వీలైతే అక్కడ ఆపొచ్చు, ఏం కావాలంటే అది చూడొచ్చు. మెయిన్లీ మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెళ్ళాము అంటే బై రోడ్డు వెళ్తేనే మంచిది అని మేము అనుకున్నామన్నమాట. మరి అది మా ఒపీనియను, ఎందుకంటే అదంతా చాలా బాగుంటుంది. పచ్చగా ప్రకృతి అయితే చాలా బాగుంటుంది అనమాట. మనం ఎక్కడైనా సపోజ్ ఒక టెంపుల్ కానీ ఒక మంచి వ్యూ కానీ కనిపించింది అంటే మనం ఆపేసి దిగ్గలము, రోడ్డు పక్కన చూడగలము. సో అదే మనము బై ట్రైన్ కానీ లేదంటే ఇంకా బస్సు కానీ వెళ్ళామంటే అలాగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఆగలేము కదా. అందుకోసం అని చెప్పేసి యాక్చువల్గా అయితే ఇక్కడ మేము మెయిన్లీ ఎప్పుడు ఏది చూజ్ చేసుకున్నా సరే రెండు విషయాలు అయితే మేము కంపల్సరీగా చూజ్ చేసుకుంటాము. వన్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టెంపుల్ అనమాట. సెకండ్ది అక్కడ ప్రకృతి బాగుంటుంది అనమాట, ఫ్రెష్గా అనిపిస్తుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. నెక్స్ట్ వీళ్ళకి పిల్లలకి కూడా మనం తెలియనివి చూపించాలి, ఏదైనా కొత్తగా అని చెప్పేసి తీసుకువెళ్తూ ఉంటాం అనమాట. సో మెయిన్లీ టెంపుల్సే, ఎందుకంటే మాకు తెలిసి వచ్చిన నుంచి పిల్లలకి తెలిసి వచ్చినప్పటి నుంచి మేము ఏదైనా టూర్లు ప్లాన్ చేస్తూ ఉన్నామన్నమాట, లాంగ్ ట్రిప్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది మనం ఈ టెంపుల్ చూసాము, వాళ్ళు బుక్స్లో చదువుకుంటారు కాబట్టి. సో వాళ్ళకి 3rd, 4th క్లాస్ వచ్చేసరికి వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది అనమాట. సో దాని ప్రకారం మనం తీసుకెళ్ళామంటే వాళ్ళకి అది గుర్తుంటుంది లైఫ్ లాంగ్. మనం సెకండ్ టైం వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు, కానీ వాళ్ళకి మనం ఏదైతే చూస్తామో అది గుర్తుంటుంది. మేము ఇటు సైడ్ అయితే ఒడిస్సా సైడ్ మొత్తం చూసామండి, పూరి వరకు. సో ఇప్పుడైతే మేము ఈస్ట్ గోదావరి అదే చూడాలనుకుంటున్నాము. కానీ మనం ఏదో ఒక 1 డే 2 డే 3 డేస్లో చూసేది కాదు, కానీ మెల్లమెల్లగా కొన్ని కవర్ చేయాలి అని అయితే అనుకున్నాము. మేము వైజాగ్ దాటి నుంచి అయితే వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి, అసలు చెప్పలేను, అంత బాగుందనమాట. చాలా అనమాట, చుట్టూ చూసిన కొండలు ఇవే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ హోటల్ అయితే తీసుకున్నాము, అక్కడ చెక్అవుట్ అయిపోయి చెక్-ఇన్ అయిపోయి మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇలా బయటకు వచ్చామన్నమాట. రాగానే మనం గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జి ఎలా కట్టారు ఏంటి అని చెప్పేసి కాటన్ గారు ఉంటారు కదా, కాటన్ మ్యూజియం అని చెప్పేసి ఉంటుంది, అక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ ఏంటంటే మన గోదావరి తల్లి ఎలా పుట్టింది, అక్కడ ఒక మహర్షి అనమాట యాగం చేయడం వల్ల శివుని జడలోంచి ఒక జడ అనేది పడి గంగగా పారింది, అలాగా సంగమం ఏర్పడింది. అక్కడి నుంచి సంగమం అంటే మన గోదావరి పుట్టినప్పటి నుంచి సముద్రంలో కలిసే ప్లేస్ అనమాట, దాన్ని సంగమం అంటారనమాట. అదంతా క్లియర్గా ఒక మ్యాపింగ్ లాగా చేశారనమాట, విత్ 3D అంటారు, అలా కట్టేసి పెట్టారనమాట. ఆ మహర్షి యాగం చేసింది అదంతా కూడా తపస్సు చేసింది. తర్వాత ఇక్కడ అప్పటిలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసిన కొన్ని ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట యాక్చువల్గా అయితే. సో మొత్తం ఈ మ్యూజియం అంతా నేను యాక్చువల్గా అయితే నాకు జీరో నాలెడ్జ్ అండి. కాటన్ మ్యూజియం పేరు వినగానే నేనైతే ఏమనుకున్నానంటే ఫస్ట్ రెడీ అయిపోయాను, కాటన్ మ్యూజియంకి వెళ్దాము, ఇది దగ్గరలో ఉందన్నమాట మేము స్టే చేసిన హోటల్కి. సో కాటన్ మ్యూజియంకి వెళ్దాం అనగానే అక్కడి నుంచి మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఫస్ట్ కాటన్ మ్యూజియంకి అయితే క్లోజ్ అయిపోద్దని చెప్పేసి వెళ్ళాము. నేను కాటన్ మ్యూజియం అనగానే మనసులో ఏమనుకున్నానంటే అక్కడికి వెళ్ళొచ్చు, కాటన్ అంటే డ్రెస్సులు అనుకున్నాను అనమాట, అంటే చేనేతతో నేసిన వస్త్రాలు అవి ఉంటాయి అని అనుకున్నాను. ఒక 2-3 డ్రెస్సులు అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి ఎంటర్ అవగానే నాకు అనిపించింది ఇదేంటి తేడాగా ఉంది అని. అయినా కూడా నాకు బలు వెలగలేదండి, లోపల ఇంకేదో ఉందనుకున్నాను. సో కొద్దిగా ఇలాగా ఎంట్రన్స్లో ఒక 2-3 స్టెప్స్ వేయగానే కొంతమంది అయితే
అక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఇదైతే నేను అనుకున్న డ్రెస్సుల షాపింగ్ అయితే కాదు, ఇంకా సంథింగ్ ఏదో అని. యాక్చువల్గా నేనైతే జీరో నాలెడ్జ్ అండి. యాక్చువల్గా ఇలాగ రాజమండ్రిలో మనకి బ్రిడ్జ్ ఇలాగ స్టార్ట్ అయ్యింది, ఇతను కాటన్ అనే వ్యక్తి కట్టారు, అదేది కూడా నాకు తెలియదు అనమాట. సో అప్పుడు అది ఎలా కట్టారు, ఎలాగ ఏమైంది, అంతకుముందు ఎలా ఉండేది, కట్టడానికి ఏ మెటీరియల్ యూజ్ చేశారు, అవన్నీ కూడా క్లియర్ కట్గా ఉన్నాయన్నమాట. చాలామంది చాలా స్కూల్ నుంచి ఇక్కడ పిల్లలు తీసుకొస్తూ చూపిస్తూ ఉంటారంట. సో అలాగా ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటారట పిల్లలు తీసుకొని స్కూల్ నుంచే. సో నాకు చాలామంది అక్కడ మామూలుగా కలిసినప్పుడు చెప్పారనమాట, ఇతనే కాటన్ గారు అనమాట. సో అతనికి విగ్రహం కూడా కట్టారు. సో ఇతనే కాకుండా దీనికి ఎంతమంది వెనకాల సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకోవడానికే వచ్చారు, కానీ అందులో కొంతమంది మనకు ఉపయోగపడిన పనులు కూడా చేశారనమాట, ఇలా బ్రిడ్జిలు కట్టడం ఇలాంటివి. సో వాళ్ళు ఏవైతే బ్రిడ్జిలు కట్టారో అవి చాలా స్ట్రాంగ్గా కట్టారనమాట. మనము తర్వాత ఎన్నో బ్రిడ్జిలు మనం కట్టినా సరే అవి కూలిపోయాయి, కానీ వీళ్ళు అప్పట్లో కట్టిన బ్రిడ్జిలు ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. ఈ తర్వాత వీళ్ళు కట్టిన తర్వాత మనం వేరే బ్రిడ్జ్ కట్టారంట. మా హస్బెండ్ చెప్పారు, నాకు యాక్చువల్గా డీటెయిల్స్ తెలీదు. సో అదైతే కూలిపోయింది, వీళ్ళు కట్టిన ఈ రైల్వే బ్రిడ్జ్ అయితే అలాగే ఉందంట. సో నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ ఏవైతే మెటీరియల్ యూజ్ చేశారో అవన్నీ చెప్పాను కదండి, చాంబర్స్ అవన్నీ కూడా ఏ డేట్ పెట్టారు అవన్నీ కూడా క్లియర్గా అయితే అక్కడ పిక్చర్స్ విత్ మెటీరియల్స్తో పెట్టారనమాట. చాలా బాగుంది. పిల్లలకైతే మంచి ఇదనమాట, వాళ్ళకి తెలియదు కదా ఆ బ్యారేజ్ ఎలా అయింది, గేట్లు ఎలాగా ఫిక్స్ చేశారు, అవన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్ ఇంకా అక్కడ చాలా చాలా పెట్టారనమాట. ఒక్కొక్క వాళ్ళు ఏవేవి కట్టారు అవన్నీ కూడా. సో మొత్తం అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అవన్నీ కూడా మనకి క్లియర్గా చూపించారనమాట. సో ఇది ఒక 2 ఫ్లోర్స్ ఉంటుందండి, బాగా ఓల్డ్ అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడికైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎన్టీఆర్ గారు వచ్చారు, చాలామంది వచ్చారనమాట. సో వీళ్ళు చాలా కష్టపడి ఎన్నో రోజులు కష్టపడి మరీ కట్టారనమాట. వాళ్ళు కట్టేటప్పుడు కూడా ఎలా కట్టారు ఏంటనేది వెరీ క్లియర్గా అయితే చూపించారనమాట. సో ప్రతిదీ పిక్చర్స్ ఉన్నాయి, కాకపోతే చాలా ఓల్డ్ అయిపోయాయండి. కొన్ని పిక్చర్స్ అయితే ఇంకా పాడైపోయి కూడాను. 1986లో అది వరదలైనవి వచ్చాయి కదా, అది కూడా ఎలా వచ్చినప్పుడు ఎలా కొట్టుకెళ్ళిపోయింది ఏంటి, ప్రతిదీ కూడా చాలా బాగా చూపించారనమాట అక్కడ మ్యాపింగ్లో, నెక్స్ట్ పిక్చర్స్లో అనమాట. సో మనం తెలియని విషయాలు కూడా నేను తెలుసుకున్నాను పూర్తిగా. నేను కొన్ని చదవలేక టైం లేక కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను, చదువుకోవచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ గోదావరి తల్లి ఎలా పుట్టింది ఏంటి అనేది కూడా అక్కడ రాశారనమాట, ఆ హిస్టరీ కూడాను. అది కూడా నేను పిక్చర్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా అప్పట్లో ఎలాగ స్టార్ట్ అయ్యి ఇవన్నీ కూడా పిక్చర్స్ అయితే వాళ్ళకైతే వాళ్ళు స్టిక్ చేసి ఉంచారనమాట. సో మనకన్నా ఇప్పుడు చదువుకున్న పిల్లలు వెళ్తే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. చూసారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు ఇలాగ ఎంతమంది వచ్చారు. సో వీళ్ళందరూ కూడా అప్పుడు వచ్చి విజిట్ చేసిన వాళ్ళే, వాళ్ళందరి పిక్చర్స్ కూడా ఉన్నాయి. పిక్చర్స్ కూడా చాలా ఓల్డ్ అయిపోయి చెప్పాను కదండి, అవి కూడా ఊడిపోయే స్థితిలో ఉన్నాయన్నమాట. సో ఈ కాటన్ మ్యూజియంని సందర్శించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట, వాళ్ళ పిక్చర్స్ కూడా ఉన్నారు. మెయిన్లీ ఎన్టీ రామారావు గారిని అయితే ఇక్కడ పెట్టారనమాట, చీఫ్ మినిస్టర్గా అయ్యారు కదా అప్పుడు కాటన్ మ్యూజియంకి అయిన వచ్చినవి అవన్నీ కూడా. సో నెక్స్ట్ ఆ మ్యూజియం నుంచి బయటికి రాగానే చిన్న పార్క్ అయితే ఉంది, కాసేపు అయితే ఆడిపించేసి మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము. ఆన్ ద వేలో శివాలయం, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, కానీ మేము అన్నీ విజిట్ చేయడానికి కుదరలేదు. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడానికే అక్కడ చూసేసరికి చాలా టైం అయిపోయిందనమాట. ఆ టెంపుల్ మొత్తం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, శ్రీకృష్ణుడి టెంపుల్ ఏవైనా కూడా చాలా పెద్దగా నీట్గా కడతారనమాట, చాలా బాగుంటాయి. సో మేము ఆల్రెడీ గోవిందపురంలో వెళ్ళామన్నమాట, అక్కడ టెంపుల్ కూడా మీకు పెట్టాను కదా, గీతాభవన్కి, గోవిందపురంలో గీతాభవన్కి. సో ఇది మేము రెండో శ్రీకృష్ణుని టెంపుల్ అనమాట. ఈ ఇస్కాన్ టెంపుల్ అయితే మెయిన్లీ చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటాయి. యాక్చువల్గా వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుందండి. నిజం చెప్పాలంటే మేము చూసినవన్నీ పెట్టలేదు, ఇది యాక్చువల్గా జస్ట్ రాజమండ్రిలో మేము ఇస్కాన్ టెంపుల్ చూసినంత వరకే పెట్టామన్నమాట. ఇది కూడా ఇంకో టెంపుల్ చూసారు ఎంత బాగుందో.
ఈ టెంపుల్ పక్కనే రైల్వే ట్రాక్ ఉందన్నమాట. ట్రైన్లో వెళ్ళడం అవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా రాజమండ్రి అంటేనే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము స్టార్ట్ అయినప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి అనమాట. చెప్పాను కదండి, మేము టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇలా అయితే మేము ప్లే జోన్కి అయితే తీసుకొచ్చాము. అక్కడ దగ్గరలో ఉన్న ప్లే జోన్కి 1 అవర్కి వీక్ డేస్లో అయితే 200, వీకెండ్లో అయితే 250 అనమాట. ఇద్దరు పిల్లల్ని ఇక్కడ కాసేపు పెట్టేసి మేము అక్కడనే వెయిట్ చేసామన్నమాట. పైన కిందన 2 ఫ్లోర్స్ అనమాట. అక్కడ గన్తో షూట్ ఒక బెల్ ఉందన్నమాట. ఆ బెల్లని షూట్ చేయాలి బాల్స్తో అనమాట. బాగుంది. అయితే ఫైనల్గా ఇద్దరు పిల్లలు కూడా షూట్ చేశారు. చాలాసేపు అలా వెయిట్ చేసామన్నమాట. వెయిట్ చేసిన తర్వాత డిన్నర్ చేయడానికి వెళ్ళాము. డిన్నర్లో అయితే బయట మేము యాక్చువల్గా ఇప్పుడు కాదండి, చాలాసార్లు స్టార్టింగ్లో మేము టూర్స్కి వెళ్ళేటప్పుడు ఏది పడితే అది తినేసేవాళ్ళము. దానివల్ల పిల్లలు గట్రా సిక్ అవ్వడం ఇది. కానీ ఇప్పుడు ఏది కూడా వాళ్ళకి ఏది ఇష్టమో ఎంతలో తినాలో అంతలో అనమాట. ఇన్ కేస్ కర్డ్ రైస్ కావాలంటే కర్డ్ రైస్, లేదంటే చపాతీ, పుల్కా, మేము ఏది తింటే అది. నెక్స్ట్ వీడియో వచ్చేసి ద్రాక్షారామం అండి. ఇస్కాన్ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ వీడియో వచ్చేసి నెక్స్ట్లో పోస్ట్ చేస్తాను. యాక్చువల్ ఇక్కడ మిస్ అయ్యిందనమాట, దాన్ని ఎడిట్ చేయలేదు. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే ద్రాక్షారామం వెళ్ళామన్నమాట. ఇది ద్రాక్షారామంలో ఇది చాలా పెద్ద టెంపుల్. నేనైతే ఇది సెకండ్ టైం విజిట్ చేయడం. ఫస్ట్ వితౌట్ ఫ్యామిలీ అనమాట. నాకు పెళ్ళి కాకముందు ఒక కార్తీక మాసంలో వచ్చామన్నమాట. ఊరి నుంచి అందరూ వస్తే వాళ్ళతో పాటు. సో మా నాన్నమ్మతో వచ్చాను. ఇప్పుడు సెకండ్ టైం అనమాట ఇది మా ఫ్యామిలీ రావడం ఓన్లీ. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఫొటోస్ వీడియోస్ ఎలావో లేదనమాట లోపలికి. కానీ నేను అక్కడ పంతులు గారిని అడిగేసి మేమైతే ఫోటో ఒకటి తీసుకున్నాను. ఇక్కడ చాలామంది పంతులు గారు ఉంటారు. చాలామంది యాక్చువల్లీ అది కూడా యాడ్ చేశాను కదా, చిన్న క్లిప్ అనమాట. శివాలయంకి మేము ఏ టెంపుల్కి వెళ్ళినా కంపల్సరిగా అభిషేకము, కుంకుమ పూజ కంపల్సరిగా చేసుకుంటాము. నెక్స్ట్ మళ్ళీ రెండోసారి వస్తాము రాకపోతాము, అందుకని చెప్పేసి. సో ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీకు ఇస్కాన్ టెంపుల్ వీడియో నెక్స్ట్ ద్రాక్షారామం వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది వచ్చి యానాం బీచ్ అనమాట. యానాం బీచ్ బాగుంటుందంటే చూడడానికి వచ్చాము. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అప్పటికే బాగా వర్షాలు స్టార్ట్ అయిపోయాయి అనమాట. చూసారా ఎంత ఫ్లో ఉందో వాటర్, చాలా వాటర్ అనమాట. ఇక్కడ గేదెలు చూడండి ఎంత స్విమ్మింగ్ చేసుకొని అలా వెళ్తున్నాయి అనమాట. చాలా లోతు ఉంటుంది, వెళ్ళకూడదని చెప్పేసి బోర్డు కూడా పెట్టారనమాట. జస్ట్ మేము వెళ్ళాం కదా, మనసు ఒప్పలేదు, కాలైనా కడుక్కుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. సో కానీ బీచ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ పెద్దగా చూడడానికి ఏటి లేదు, కానీ ఎలిఫెంట్లు ఉన్నాయి. నెక్స్ట్ అవే గూగుల్లో సెర్చ్ చేస్తామంటే అవే కనిపిస్తాయి. ఆహా ఎంత బాగుంది అనుకొని వెళ్తాము, కానీ అక్కడ ఏం లేదు. కాకపోతే టైం స్పెండ్ చేయడానికి ఎవరైనా ఫ్యామిలీ కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఆ అట్మాస్ఫియర్ వెదర్ ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది అనమాట. మంచి ఫ్రెష్ ఎయిర్ అనమాట. ఎక్కడైనా బీచ్ కానీ ఇలాగా నది పక్కన కానీ కూర్చుంటే ఆ థ్రిల్లే వేరనమాట. ఇలానే ఉంటుంది. ఇంతకన్నా ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ కానీ తినడానికి కానీ ఏమి లేదు. యానం బీచ్ అనమాట. కాకపోతే చూడొచ్చు ఒకసారి. సో ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కానీ అన్నీ ఉంటాయి, బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి చెప్పుకోదగింది ఏంటంటే ఇక్కడ జీసస్ స్టాట్యూస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది చాలా బాగుందండి. పైకి ఎక్కలేకపోయాము, ఎందుకంటే ఆల్రెడీ మేము ఫాస్టింగ్లో ఉండి ద్రాక్షారామం నుంచి ఇక్కడికి వచ్చాము. ద్రాక్షారామంలో అభిషేకం, కుంకుమ పూజ చేసుకునేసరికి టైం అయిపోయింది. సో అక్కడి నుంచి మేము టిఫిన్ కూడా చేయలేదు. ఇదొకటి నాకు బాగా నచ్చిందండి. ఇక్కడ యానం బీచ్ పక్కన అనమాట ఇది. సో అందుకని చెప్పేసి ఎక్కువ టైం కూడా ఇక్కడ స్పెండ్ చేయలేదు. జస్ట్ ఒక ఐస్ క్రీమ్ తిన్నంత వరకు మాత్రమే కూర్చున్నాము. కూర్చొని నాకు అక్కడ చాలా బాగా నచ్చిందని ఒక 1/2 అవర్ ఉన్నాం అంతే. సో నెక్స్ట్ మేము లంచ్ టైం కూడా అయింది. అప్పటికి మేము ఏం తినలేదన్నమాట మార్నింగ్ నుంచి. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట, డైరెక్ట్ లంచ్కే అనమాట. ఇక్కడి నుంచి ఇప్పుడు మేము లంచ్ చేసేసి నెక్స్ట్ భద్రాచలం బయలుదేరాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి ఫ్రెండ్స్, నేను చెక్ చేసుకోలేదు. మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరిగా ఇస్కాన్ టెంపుల్ వీడియోస్, నెక్స్ట్ ద్రాక్షారామంలో మేము పూజ చేస్తున్న వీడియో ఉంటే కంపల్సరిగా పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ వినాయకుడి పూజ అయితే చేసుకున్నాము. వినాయకుడికి ఎక్కడికి వెళ్ళినా అభిషేకం చేసేసాకే మొత్తం మనం మిగతా పూజలన్నీ చేసుకోవాలి. సో ఆ తర్వాత శివునికి అభిషేకం అయిందంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.